హాయ్ గాయ్స్, నేను మీ దివ్య ఎలాది. మీరు చూస్తుంది దివ్య ఎలాది వ్లాగ్స్. నా లాస్ట్ వీడియోలో వైట్ డిజర్ట్ వీడియో చూసే ఉంటారనుకుంటున్నాను. వైట్ డిజర్ట్ నుంచి 90 కిలోమీటర్స్ దూరంలో ఉన్న డోలావిరాను చూడ్డానికైతే మనం వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు మనకు స్ట్రీట్ లైట్స్ ఏమీ ఉండవు, దారి కూడా చాలా చిన్నగా ఉంటుంది. ట్రక్స్ మాత్రం ఈ దారిలో చాలా వరకు కనిపిస్తాయి. మేమైతే భుజ్లో 2 వీలర్ రెంట్కి తీసుకున్నామండి. దాదాపుగా 200 కిలోమీటర్స్ వరకు 40 to 50 డిగ్రీ సెల్సియస్ ఎండలో ప్రయాణం చేశాము. ఇంత ఎండలో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మధ్య మధ్యలో ఫుడ్ స్టాల్స్లో బటర్ మిల్క్ అండ్ అథెంటిక్ గుజరాతీ ఫుడ్ తీసుకున్నామండి. వెళ్ళేటప్పుడు సగం దూరం వరకు జనాలు ఎవ్వరూ ఉండరండి, ఖాళీగా ఉంటుంది. చెట్లు కూడా ఉండవు, ఎందుకంటే ఇదంతా ఎడారి దారి. ఎడారి దాటితే పాకిస్తాన్ బార్డర్ వస్తుందండి. మనం ఇక్కడ వీడియోలో చూడొచ్చండి, మనం బోర్డు చూడొచ్చు, డోలావిరాకి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి మనకు 31 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇంకొక సగం దూరం వరకు ట్రావెల్ చేసేటప్పుడు నేషనల్ హైవే వస్తుంది. నేషనల్ హైవే ద్వారా వెళ్ళే దారిలో గధూలి నుండి సతల్పూర్ వరకు కనెక్ట్ అయి ఉండే రోడ్లో మనం రోడ్ టు హెవెన్ని చూడవచ్చు. ఈ రోడ్డు 35 కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉంటుందండి. రోడ్డుకి రెండు వైపులా సముద్రం ఉంటుంది. ఈ సముద్రం అనేది ఇండియా అండ్ పాకిస్తాన్ బార్డర్లో ఉంటుందండి. వీడియోలో మరీ అంతగా కనిపించకపోవచ్చు, కానీ రియల్గా చూస్తే మాత్రం ఈ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోడ్ని 2021 నుండి కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. డే టైంలో మాత్రమే ఈ రోడ్లో వెళ్తే సేఫ్గా వెళ్ళవచ్చు. నైట్ టైంలో రోడ్ పక్కన సైడ్లో ఎలాంటి లైట్స్ ఉండవండి. రోడ్ ఇండికేటింగ్ లైట్స్ కూడా ఉండవు. రోడ్డు స్టార్ట్ అయినప్పుడు కొంత దూరం వరకు మనకైతే వాటర్ మెరుస్తూ కనిపిస్తాయండి. తర్వాత సగం దూరం వరకు ఉప్పు అయితే చూడవచ్చు మనం. వాటర్ అనేది వేడికి ఎవాబరేట్ అయిపోయి ఉప్పులా మారుతుంది. అన్ని ప్లేసెస్లో వైట్ ఉందని డైరెక్ట్గా వెళ్ళకూడదండి, ఎందుకంటే సాల్ట్ అనేది సాలిడ్గా కాకముందు కాలు పెడితే కాలుకి బురద అంటుకుంటుంది. చూస్తూ జాగ్రత్తగా వెళ్ళాలండి. ఇదంతా రోడ్ టు హెవెన్ అండి. చూడండి, మనకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది ఉప్పు అంతా. రోడ్ టు హెవెన్ దాటిన తర్వాత మనకి డోలావిరాకి వెళ్ళే దారి కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళడమే అండి. చూడండి, మనకి ఇక్కడ డోలావిరా వచ్చేసిందండి. డోలావిరాకి చాలా దగ్గరకు వచ్చేసాం మనం. మన నెక్స్ట్ వీడియోలో డోలావిరా చూద్దామండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.